కానీ అప్రూవల్గా మారానని చెప్పేసి వాళ్ళు ఏడీ అధికారులు చెప్తున్నారు. నేను ఎక్కడ ఫైల్ లేకుండా ఎలా తీసుకుంటాను, నాకు ఉన్న ఆధారం తీసుకొని కేసు పెట్టామంటున్నారు. నేను అదే కదా అడిగేది, మేము అడిగేది అదే కదా. ఇన్ గవర్నమెంట్ గ్రీన్ నోట్ అనేది ఫైనల్. అసలు ఇది ఒక కార్పొరేషన్ ఫైల్ అసలు ముఖ్యమంత్రి గారు కాదా, మంత్రికే రాదురా స్వామి, మంత్రి గారికే రాదు. అదే ఆ కార్పొరేషన్ ఎండీ దగ్గర ఆగిపోతుంది. 3 నెలలకు ఒకసారి అనుకుంటా వాళ్ళ మినిట్స్ ఆఫ్ మీటింగ్స్, అంటే బోర్డ్ మీటింగ్ పెట్టుకుని ఆ మినిట్స్ ఆఫ్ మీటింగే మంత్రి దగ్గరికి వస్తుంది. దట్ ఈజ్ ఆల్. దట్ ఈజ్ ఆల్సో ఫర్ మ్యాటర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఇంకేం రాదు. సో అందుకే అసలు గ్రీన్ నోట్లో చంద్రబాబు నాయుడు గారి సంతకం లేదు, ఎంఓయూలో చంద్రబాబు నాయుడు గారి సంతకం లేదు, ఏ కాగితం పైన చంద్రబాబు నాయుడు గారి సంతకమే లేదు. ఆనాడు ఎండీగా ఉన్న వ్యక్తులు, ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న వ్యక్తులు ఈరోజు ఈ ప్రభుత్వానికి సలహాదారులుగా ఉన్నారు. కానీ వాళ్ళపైన కేసులు లేవు స్వామి, మీరు గమనించారు లేరు? వాళ్ళిద్దరు పేర్లు కూడా చదివా, వాళ్ళపైన ఎలాంటి కేసు ఈరోజు లేదు. గవర్నమెంట్ ముందస్తు ఎలక్షన్కి వెళ్ళి ఎట్లన్నా అధికారం సాధించాలనేది జగన్ ఒక పూర్తిని వ్యవహరించబోతున్నారు అనేది శ్రవణ్ కుమార్ మాట్లాడారు. దాని మీద ప్రజలు రెడీగా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తే ఈ సైకో జగన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని నుంచి తరిమి కొట్టేదానికి. నెక్స్ట్ పాయింట్, ఒక్క నిమిషం వెనకాల అడిగా. విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు. దత్తపుత్రుడని సొంత కొడుకు అంతగా మద్దతు ఇవ్వలేదు. చంద్రబాబు అరెస్ట్ అయితే దత్తపుత్రుడు ఎందుకు ఇంతగానే కష్టపడుతున్నాడు ఆయన కోసం అనేసి ఆయన విమర్శిస్తున్నాడు. ఏంటండి సొంత కొడుకు కూడా ఇంతగానే కష్టపడలేదు బాబు కోసం. పవన్ కళ్యాణ్ మాత్రం ఇంత కష్టపడుతున్నాడు, రోడ్డు మీద పడుతున్నాడు, ఎందుకు త్యాగి చేస్తున్నాడు, ఆయన మీద అటాకింగ్ చేస్తున్నారు. చెప్పే కదా, ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరు పోరాడినా వాళ్ళపైన అటాక్ చేస్తారు, వాళ్ళపైన దొంగ కేసులు పెడతారు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని రోడ్డుపైకి లాగుతారు, వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ని మార్ఫ్ చేస్తారు, చివరికి జైలుకి పంపిస్తారు. ఇదే కదా ఈ ప్రభుత్వం చేయగలిగింది. ఇంకా దీనికన్నా ఏం చేయగలుగుతారు? అరే సొంత ఎంపీనే కొట్టారు స్వామి, రఘురామ కృష్ణరాజుని కొట్టారు స్వామి, సొంత తల్లిని చెల్లిని మెడబట్టి బయటికి గెంటేశాడు స్వామి ముఖ్యమంత్రి. దానికి సమాధానం చెప్పమన్నాను ముందల. సార్ అరెస్ట్ అనేది ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే అన్నది. ఈ స్పీడ్ బ్రేకర్లు పెంచుకుంటూ వెళ్ళి ఎన్నికలకి మీకు సన్నద్ధం కాకుండా చూడాలనే కుట్ర ఏమన్నా జరుగుతుంది? తెలుగుదేశం పార్టీ ఒకసారి నిర్ణయం తీసుకుని ముందరికెళ్తే ఎవడొచ్చినా వాళ్ళు తొక్కుంటా పోతాం. గతంలో ఇట్లా చాలామంది ట్రై చేశారు, ఏమైంది? తొక్కుండే పోయాం. అదే పరిస్థితి ఈ సైకో జగన్కి రాబోతుంది, దాంట్లో మీకు డౌట్ వస్తుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మీ యువగళం ముందుకు సాగుతుంది. కొంచెం ఈ లీగల్ అన్ని కోఆర్డినేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక్క నిమిషం పూర్తి చేయండి, నన్ను పూర్తి చేయనియండి. ఆయన ప్రశ్న అడిగారు, దానికి సమాధానం చెప్తా. దాని తర్వాత మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తా. జగన్ లాగా పారిపోయే అలవాటు నాకు లేదు బ్రదర్, జగన్ లాగా పరదాలు కట్టుకుని తిరిగే అలవాటు నాకు లేదు. సో కంగారు పడద్దు, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. ఎస్, యువగలం అనేది టెంపరీగా సస్పెండ్ చేస్తాం జరిగింది. ఎందుకంటే మా నాయకుడి పైన ఒక దాడి జరుగుతుంది. ఆ దాడిని ఆపాల్సిన బాధ్యత ఒక తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా నా పైన ఉంది. సో నాయకులందరం కూడా మేము డిస్కస్ చేస్తున్నాం. అప్రోప్రియేట్ టైం మళ్ళీ ఎప్పుడు ప్రారంభించాలి ఏంటనేది మేము డిస్కస్ చేసి ప్రజల ముందరికి వస్తాం. ఇప్పుడు అడుగు ఏంటండి? సీఎంని లండన్ టూర్కి వెళ్ళిన దాని మీద కొన్ని అసభ్య పదాలతో మాట్లాడారని మీరు బూతులు మాట్లాడుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. ఓహో, అందుకేనా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాడు? అందుకేనా? సైకో బూత్ పదం కాదు, నంబర్ 1. హాలిడే సీఎం బూత్ పదం కాదు. ప్యాలెస్ బ్రోకర్ సజ్జల బూత్ పదం కాదు. అంటే సజ్జల పేరు పలికితే బూత్ అనుకుంటే ఆయన పేరు మార్చుకోమని. అందుకేనా? అంటే ఈ 4 పదాలు వాడానని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైలుకి పంపించాడని సమాధానం చెప్పమని. గతంలో చంద్రబాబు నాయుడు గారు కాలర్ పట్టుకోమన్నారు, నడి వీధిలో కాల్చి చంపేయమన్నారు, బంగార ఖాతాలో కలపమని చెప్పాడు.
ఇంతకు చీపురు తీసుకుని కొట్టమని చెప్పాడు ఈ సైకో జగన్. నేను ఇవన్నీ చెప్పలేదు స్వామి.